రైనోప్లాస్టీ ప్లాస్టిక్ సర్జరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్రొసీజర్స్ అనమాట. మనకి ఎప్పటి నుంచో తెలిసిన వాటిలో ముక్కు సర్జరీ అనేది అందరికీ ఆసక్తి కలిగించే సర్జరీ. ఇవాళ దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో, నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఎస్థెటిక్స్. ఒక ఫేస్లో ముక్కు రకరకాల షేప్స్ ఉండొచ్చు బై బర్త్. మనకి కొంతమందికి చాలా అందంగా సూటిగా ఉండొచ్చు, కొంతమందికి అంత సూటిగా లేకుండా రౌండ్గా కానీ ఆర్ చట్టిగా కానీ ఉండొచ్చు. కానీ ఎలా అయినా సరే ఒక ముక్కు అనేది ఫేస్లో చాలా మేజర్ చేంజ్ తీసుకొని రాగలదు. వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ని మార్చేయగలదు. క్రూడ్గా, కోపంగా కనిపించే మనిషికి మనం రైనోప్లాస్టీ చేసుకుంటే సాఫ్ట్గా కనిపించే లుక్ తీసుకొని రావచ్చు అనమాట. సో ముక్కు అనేది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది ఒక ఫేస్లో, ఫొటోస్లో, ప్రొఫైల్లో ఇట్లాగా. సో అసలు రైనోప్లాస్టీ అనేది ఎవరెవరు చేయించుకోవాలి, ఎవరెవరికి ఇది సూటబుల్ అనేది చూద్దాం. ఎవరికైతే పుట్టుకతోనే నోస్లో ఏమన్నా షేప్ కరెక్ట్గా లేకపోవడమో, ఇలా చిన్న ఈ కింద ఆలా అంటాం, ఇవి మరీ వెడల్పుగా ఉండడమో, ఈ బ్రిడ్జ్ వెడల్పుగా ఉండడమో, దీనికి కావాల్సిన సరైన హైట్ లేకపోవడమో, ఆర్ టిప్ అనేది మరీ ఎక్కువగా బ్లంట్గా మొద్దుగా ఉండడమో, టిప్ అనేది సూటిగా లేకపోవడమో, ఇలాంటి పరిస్థితుల్లో మనం రైనోప్లాస్టీకి వెళ్ళచ్చు. అయితే ఇలాంటి నోస్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇంటర్నల్ డిఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. అంటే లోపల సెప్టమ్ ఇలా వంకర ఉండడమో, ఈ రెండు సైడ్స్ ముక్కులో మధ్యలో ఏదైతే బోన్ ఉంటుందో అది వంకరగా ఉండడమో, ఇలా ఉన్నప్పుడు ఒక పక్కన ఊపిరి సరిగా ఆడకపోవడము, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా నోస్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి సెప్టోరైనోప్లాస్టీ అని చేస్తాం. లోపల కూడా కరెక్ట్ చేస్తాం, బయట కూడా కరెక్ట్ చేస్తాం. సో ఇలాంటి కేసెస్ ఉన్న వాళ్ళందరికీ మనం రైనోప్లాస్టీ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీస్ ఇట్లా చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఉంటే కనుక రైనోప్లాస్టీ కొంచెం ఎర్లియర్ ఏజ్లో కూడా టేకప్ చేసుకోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఎక్కువ మేజర్ చేంజెస్ చేయకుండా ఫస్ట్ సెప్టోప్లాస్టీస్ అవి చేసేసి ఒక వయసుకు వచ్చాక సెకండ్ స్టేజ్లో అలాగా మళ్ళీ పర్ఫెక్ట్గా నోస్ని కార్వ్ చేసుకోవచ్చు. లేదు బయట వరకే చేంజెస్ కావాలి, మాకు ఇంటర్నల్గా ఏం లేదు అంటే కనుక వాళ్ళకి రైనోప్లాస్టీ టేకప్ చేస్తాం. యూజువల్గా 18 years దాటాక, అంటే మన ఫేస్ మొత్తం గ్రో అయిపోయి అడల్ట్ సైజ్కి వచ్చేసాక చేస్తే కనుక ఆ చేసిన నోస్ ఏదైతే ఉంటుందో అది మీ ఫేషియల్ పారామీటర్స్కి సెట్ చేయొచ్చు కరెక్ట్గా. సో ఒక వయసు దాటే వరకు కొంచెం ఆగితేనే బెటర్ రైనోప్లాస్టీ. ఇవాళ రోజుల్లో మేము 10th class నుంచే రిక్వెస్ట్ చూస్తున్నాం రైనోప్లాస్టీకి. ఆ ఏజ్లో కుదిరినంత వరకు పోస్ట్పోన్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. బాగా చట్టి ముక్కులు ఉన్న వాళ్ళకి మన ఛాతి నుంచి ఒక చిన్న కార్ట్లేజ్ అనే పీస్ తీసి అక్కడిక్కడ హైట్ లేపడము, ఆర్ వైడ్ బోన్ ఉన్న వాళ్ళకి బోన్ బ్రేక్ చేసి సన్నగా చేయడము, టిప్ లేకపోతే కనుక ఇలాగే కార్ట్లేజ్ పీస్ ఏదన్నా తీసి టిప్ని సన్నగా చేయడము, ఆర్ హైట్ పెంచడము. ఈ సైడ్స్ కనుక మరీ వెడల్పుగా ఉంటే వాటికి ఇలా కింద ఈ నోస్ కింద నుంచి కట్ చేసుకొని దగ్గరికి తేవడం, ఇలాంటి మార్పులు చేసుకోవచ్చు అనమాట. మామూలు రైనోప్లాస్టిక్ అయితే కనుక ఇక్కడ నుంచి కట్ చేస్తాము. సో మీకు స్కార్ కూడా అంత ఆడ్గా ఏం కనిపించదు. సర్జరీ చేసేసాక చాలా మటుకి మానిపోతుంది. అసలు మీరు రైనోప్లాస్టీ చేయించుకున్నట్లు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. రైనోప్లాస్టీ సర్జరీ అయిపోయాక మీకు ఫిజికల్గా ఏమీ పెద్ద బెడ్ రెస్ట్ అట్లా అవసరం ఉండదు. కానీ ఒక 1-2 days రెస్ట్ తీసుకున్నాక మీరు అన్ని పనులు నార్మల్గా చేసుకోవచ్చు. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నోస్ అనేది కొంచెం వాస్తుంది సర్జరీ తర్వాత. ఈ వాపు కొంతమందికి 2 వారాలు 3 వారాలు అలా కొంతమందికి నెల రోజులు కూడా ఉండొచ్చు. ఈ వాపు తగ్గిపోయినాక మాత్రం మీ ఒక పర్ఫెక్ట్ షేప్, ఆ నోస్ అనేది పర్ఫెక్ట్గా మనం చేసిన షేప్కి రావడానికి అది కూడా 1-2 daysలో అయిపోదు. అది కూడా కొన్ని నెలల ప్రాసెస్ అనమాట. ఇంటర్నల్ హీలింగ్ అనేది స్లోగా జరుగుతుంది. 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా ఒక్కొక్కసారి మనం రైనోప్లాస్టీ షేప్ దగ్గరికి వస్తూ పర్ఫెక్ట్ షేప్కి రావడం చూస్తూ ఉంటాం. సో ఆ టైం అనేది కొంచెం ఇవ్వండి. అండ్ మీకు ఏమైనా మేజర్ ఈవెంట్స్ లైక్ వెడ్డింగ్ అట్లా ఉన్నప్పుడు మరీ దగ్గరగా రైనోప్లాస్టీ ప్లాన్ చేసుకోకుండా ఒక 1 year ముందు ప్లాన్ చేసుకుంటే కనుక మీ మెయిన్ ఈవెంట్కి పర్ఫెక్ట్ షేప్ తోటి మీరు రాగలుగుతారు. అండ్ ఈ రైనోప్లాస్టీ చేయించుకోవడం మూలాన మీకు లాంగ్ టర్మ్లో ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా? చాలా మటుకి కరెక్ట్ సర్జన్ చేస్తే కనుక మీకు లోపల ఏమి డిఫెక్ట్స్ లేకుండా వాళ్ళు చూసుకొని చేస్తారు. ఒకవేళ చేసే సర్జన్ ఆర్ ప్లానింగ్ కరెక్ట్గా లేకపోతే కనుక వాల్వ్యులార్ ఇన్సఫిషియన్సీ అంటాం, అతిగా దగ్గరికి తీసుకొచ్చేస్తే కనుక ఆ లోపల ఉండే నోస్, ఆ వాల్వ్స్ ఏవైతే ఉంటాయో మూసుకుపోయి ఫ్యూచర్లో గాలి ఆడకపోవడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఖచ్చితంగా మీ సర్జన్తో ప్రాపర్గా డిస్కస్ చేసుకొని వాళ్ళు ఎంత మటుకు ఎక్స్పీరియన్స్డో దీనిలో చూసుకొని మీరు రైనోప్లాస్టీ సర్జరీ ప్లాన్ చేసుకుంటే మీకు సేఫ్గా రిజల్ట్ ఉంటుంది.